దేవుడు అన్నాడు, దావీదు నీకు తెలియదు ఈ పట్టణం ప్రజల గురించి. ఏంటండి వీళ్ళు మామూలు మనుషులు కాదు, ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళే పట్టించేస్తారు, వాళ్ళకి కీడును ఆలోచన చేస్తే మనుషులు. పట్టణ ప్రజలు ఇంతేనా? వాళ్ళ మనుషులంతా అంతే. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అంతే. స్వార్థముతో కూడుకున్న వ్యక్తులు, అసూయతో కూడుకున్న వ్యక్తులు, వాళ్ళు మాత్రమే బ్రతికితే చాలు, పక్కన వాడు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే వ్యక్తుల మధ్య నీవు ఉన్నావు. దావీదుతో దేవుడు చెప్తున్నాడు, అప్పుడు ఉంటాం కాదండి, ఇప్పుడు నీవు నేను అదే పరిస్థితిలో ఉన్నాం. మన అనుకుని సేరదీస్తాం, మన అనుకుని సహాయం చేస్తాం, మన అనుకుని మధ్యలో ఉంటాం, మన అనుకుని ఎన్నో కార్యాలు మనం వాళ్ళ కొరకు చేస్తాం. ఆ తర్వాత వాళ్ళే మనకేం చేస్తారండి? కీడు తలపెడతారు ప్రియులరా, నాశనాన్ని తలపెడతారు. అలాంటి మనుష్యుల మధ్య మనం ఉన్నాం. నీ భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, నీ పిల్లలైనా కావచ్చు.